తాజా అంశం చూస్తే దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నిర్భయ కేసులో తీర్పు వెలువరించింది కోర్టు. నిర్భయ కేసులో నలుగురికి ఉరిశిక్ష విధించినట్లుగా కోర్టు వెలువరించింది. నలుగురు దోషులైన వినయ్, అక్షయ్, పవన్, ముఖేష్ లకు ఢిల్లీలోని సాకేత్ కోర్టు మరణశిక్ష విధించింది. ఆ తాజా అంశాన్ని మనం చూస్తున్నాం. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు కోర్టు ఏ విధంగా ఈ తీర్పు వెలువరించింది, ఇందులోని కీలక అంశాలేంటి? ఢిల్లీ అత్యాచార కేసు ఘటనలో మొత్తం నలుగురికి, ముఖేష్ సింగ్, వినయ్ వర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ కి నలుగురికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 6 నిందితుల్లో ఒక 6 దోషుల్లో ఒక దోషి రామ్ సింగ్ అనే వ్యక్తి తిహార్ జైల్లో ఉరిశిక్ష వేసుకున్న తర్వాత ఒక జువెల్ కి ఆగస్టు 31న 3 ఏళ్ల పాటు శిక్ష విధించారు. అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పరిచిన తర్వాత వేగవంతంగా విచారణ పూర్తి చేసి దాదాపు 8 నెలల విచారణ అనంతరం సెప్టెంబర్ 10న వీళ్ళని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ఆ తర్వాత తీర్పు ఉండాల్సి ఉండగా మరుసటి రోజు శిక్ష ఖరారుపై వాదనలు పూర్తయ్యాయి. అయితే దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ రోజు ఈ నలుగురికి కూడా మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అవనిజ దేశం మొత్తం 2012 డిసెంబర్ 16 ఘటన తర్వాత తీవ్ర నిరసనలు వ్యక్తమైన తరుణంలో దేశం మొత్తం కూడా ఈ నలుగురికి కూడా మరణశిక్ష విధించాలని కోరుకుంటున్న నేపథ్యంలో న్యాయస్థానం కూడా ఇదే అంశాన్ని ఖరారు చేసినట్టుగా అయింది. ఎందుకంటే మొన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా డిఫెన్స్ లాయర్లు ఈ నలుగురిలోనూ కాస్త దయ చూపాలని కోరారు. కానీ ప్రాసిక్యూటర్ల న్యాయవాదులు మాత్రం వీళ్ళు 6 పాల్పడ్డది కూడా అత్యంత క్రూరమైన హేయమైన చర్యగా లాయర్లు వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ ఆర్థిక సామాజిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని మొన్న న్యాయవాదులు వాదించినట్టుగానే ఈరోజు శిక్ష ఖరారైనట్లుగా అందరూ భావిస్తున్నారు. అవనిజం ఈ రోజు ఉదయం నుంచి కూడా కోర్టు హాల్ మొత్తం కిక్కిరిసిపోయింది. న్యాయవాదులు, ప్రజలు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన తరుణంలో కోర్టు హాల్ కూడా అందరినీ అనుమతించలేదు. కేవలం న్యాయవాదులు మిగతా కేసులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అనుమతించారు. 2 గంటల 30 నిమిషాల తర్వాత అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన తరుణంలో నలుగురికి కూడా ఉరిశిక్ష వేస్తున్నట్టు ఖరారు చేసి ఉరిశిక్ష విధిస్తున్నట్టుగా న్యాయమూర్తి వెలువరించిన తర్వాత కోర్టు హాల్ బయట కూడా న్యాయవాదులు, కేసుకు సంబంధించిన వ్యక్తులు, నిర్భయ కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తమ హర్షాతిరేకాలు తెలిపారు. అవనిజ కిరణ్, మనం చూస్తున్నాం చాలా ఉత్కంఠకు రేకెత్తించిన అంశం ఇది. అయితే నలుగురికి కూడా కోర్టు శిక్ష విధించింది, ఉరిశిక్ష విధించింది. అయితే కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కానీ చుట్టుపక్కల భద్రత ఏ విధంగా ఉంది, ఆంక్షలు ఏమైనా పెట్టారా? ఈ పరిస్థితుల్లో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అవనిజ మొన్న వాదనలు పూర్తయిన తర్వాత నేరస్తుల తరఫున వాదించిన న్యాయవాదులపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ రోజు అత్యంత కీలకమైన తీర్పు వెలువరిస్తారని తెలిసిన తర్వాత కోర్టు పరిసర ప్రాంతాలంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆ మార్గం గుండా వెళ్లే మీడియా వాహనాలు తప్ప మిగతా ఎవరిని కూడా అందులోకి ప్రవేశం కల్పించలేదు. అలాగే నేరస్తుల తరపున వాదించిన న్యాయవాది కూడా కోర్టు హాలు ప్రవేశించిన వరకు, తీర్పు తర్వాత బయటికి వెళ్లేంత వరకు కూడా అతనికి కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా వారి కిరణ్, మిమ్మల్ని మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాము. ప్రస్తుతం నిందితుల తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. सभी संदिग्ध को जो 4 दोषी थे उनको बराबर का अभियुक्त मानते हुए सभी को फांसी की सजा का ऐलान किया है। आपका क्या ओपिनियन है? मेरा ओपिनियन ये है, मैं अपने एक्यूज की तरफ से आपसे और सरकार से और इस देश की सभी जनता से और जो एनजीओ और संस्थाएं जो विरोध कर रहे थे उनसे ये कहना चाहता हूँ कि मुझे मेरे पास अपील करने का जो 2 और 3 महीने का टाइम है, अगर आज की घटना के बाद से किसी के साथ भारत में रेप नहीं हुआ, अगर किसी के साथ दिल्ली में रेप नहीं हुआ तो मैं अपील हाई कोर्ट पे नहीं डालूंगा। लेकिन अगर कल के बाद से भी इस देश में और दिल्ली में रेप की घटनाएं हुई, मर्डर हुए, तो हम अपील डालेंगे हाई कोर्ट में और पूरी शिद्दत के साथ अपील डालेंगे और जिसमें हम तार कर दे देंगे इस जजमेंट को, इस डिसीजन को। ये पूरी तरह से वास्ट करके दिया गया। मैं पहले भी शुरुआत में कह रहा था कि दिल्ली की कोर्ट पूरी तरह से सरकार के दबाव में है।
और मुझे पहले भी आशा नहीं थी, अभी थोड़ी देर पहले भी मैंने इस जजमेंट को अनाउंस होने से पहले कहा था कि ये पूरी तरह से पक्षपातपूर्ण निर्णय। गृह मंत्री सिंधे ने 10 तारीख की रात को ही ये सारा सिस्टम बात कर लिया था और जुडिशियल ऑफिसर से भी इस बारे में बात कर ली थी और वहां जाके उनके घर जाकर बात कर ली थी, जिसकी वजह से 10 तारीख के बाद से हमारा ये फैसला पूरी तरह से प्रभावित रहा है। कंटेम्प्ट ऑफ कोर्ट नहीं है, आप सबको भी पता है, जो लोग पूछ रहे हैं सवाल उन सबको भी पता है कि किस तरह से 10 तारीख के बाद हमारे इस कोर्ट का जजमेंट बदला गया, किस तरह से कोर्ट के फैसले के खिलाफ हम जाएंगे, पूरी तरह से हर हाई कोर्ट जाएंगे, लेकिन जाएंगे तभी अगर 2 महीने के अंदर कोई भी वारदात की घटना नहीं हुई, बलात्कार की घटना नहीं हुई दिल्ली में, तो हम वो व्यक्ति होंगे ऐसे डिफेंस काउंसिल जो अपने एक्यूज के लिए लिख के दे देंगे कि अगर इनके फांसी लगने से देश में सुधार आता है, बलात्कार और मर्डर की घटनाओं पर प्रतिबंध लगता है, तो हम इस बात के लिए पूरी तरह से बाध्य हैं। और अगर फांसी देने से बलात्कार रुक जाता है तो हम हाई कोर्ट में नहीं जाएंगे, और अगर 2 महीने के बीच में भी घटनाएं हुई तो इसका मतलब आप जो मैसेज की बात कर रहे थे, जो संदेश देने की बात कर रहे थे, वो पूरी तरह से गलत और नाइंसाफी है। उन्होंने इस केस को रेयर टू रेयरेस्ट माना है, उन्होंने इस केस को रेयरेस्ट टू रेयर माना है, उस कंडीशन में लेके सभी को फांसी की सजा का ऐलान किया है। वो उन्हें न्याय की उम्मीद थी, वो उनकी न्याय की उम्मीद तो 10 तारीख को ही टूट गई थी, 10 सितंबर को ही। उन्हें पता था आज हमारे साथ क्या होने वाला है। वो कोर्ट में आते समय भी रो रहे थे, परेशान थे, दुखी थे और इस बात को कह रहे थे कि ये तो हमारे साथ होना ही। उन्होंने तभी मुझे पूरी तरह से विश्वास है, उन्होंने ही कहा, जेल में जो चर्चाएं थी वो सब बातें भी थी, उन्होंने कहा इस बात को कि ये तो हमारे साथ होना है, आप धैर्य रखिए। उल्टा एक्यूज ने हमसे कहा कि आप धैर्य रखिए, आप होपलेस मत होइए, हमारे केस में मजबूती है, हमारे सबूतों में मजबूती है, आप हाई कोर्ट जाइएगा, पूरी शिद्दत के साथ जाइए और आपको वहां हो सकता है बिना किसी दबाव के न्याय मिले। जो भी टाइम है, अभी तो हमें दुख की बात है, अभी तक हमें ना कन्विक्शन की कॉपी मिली, 10 तारीख को जजमेंट की कॉपी मिली, ना आज तक उसकी कोई कॉपी नहीं मिली। अभी तक मैं निहत्था हूं, जो भी कन्विक्शन हुआ, जो भी सेंटेंस हुआ, उसकी कोई कॉपी अभी तक हमें नहीं मिली, नहीं उपलब्ध कराई गई। और मैं इस बारे में हाई कोर्ट पूरी तरह से जाऊंगा। Today the verdict on the sentence of Delhi gang rape case 16 December is coming by the court, before the accused convict today, and all accused, all 4 accused, Akshay, Binay, Pawan and Mukesh, sentenced to life, sentenced to till death, hanged till death, फांसी की सजा उनको दी गई है पूरी तरह से। What would be your next step? And I will go before the Honorable High Court after time, and I will also, I am ready to not go to Honorable High Court. I am ready to hang till death, but my condition is that if any rape will not create, any case of rape will not registered in Delhi and all over India, then I will not go to Honorable High Court. You think that the judge was not fair to you? Yes. The fair trial was not conducted by the court. The court was in pressure of the government of Delhi government and Honorable Home Minister of India. उन्होंने इसे रेयर टू जज साहब ने इसे रेयर टू रेयरेस्ट माना है और इस आधार पर उसको बराबर का दोषी माना है और उसको सजा दी है, फांसी की सजा दी है, हैंग टिल डेथ। ये बात उन्होंने प्रकट किया। आज 16 दिसंबर निर्भया के केस में जो 16 दिसंबर से आज तक जजमेंट अवेटिंग था विक्टिम की तरफ, तो
तो आज जो आज 16 दिसंबर का जो फैसला आज आने वाला था निर्भया गैंगरेप केस में, आज ऑनरेबल जस्टिस योगेश खन्ना ने सभी एक्यूज्ड को फांसी की सजा बरकरार रखी और फांसी की सजा सभी एक्यूज्ड को दिया गया। और जो निर्भया के माता पिता हैं वो इस फैसला से काफी खुश हैं, काफी संतुष्ट हैं और उनका जो निर्भया के माता पिता हैं वो इस फैसले से काफी संतुष्ट हैं और उन्होंने कोर्ट रूम में जज साहब को और पुलिस अथॉरिटी को और पब्लिक प्रोसिक्यूटर को सबको उन्होंने धन्यवाद कहा। उन्होंने कहा कि जो ये जघन्य घटना गैंग रेप और मर्डर, जो कि ग्रूसम मर्डर हुआ, इस घटना में जो सभी एक जुवेनाइल को छोड़ करके यहाँ जितने भी बालिग अपराधी थे सबको सजाए मौत आज सुनाया गया। पिछले 10 तारीख से ये फैसला अवेटिंग था और आज इस फैसले को 2:35 में जब अनाउंस किया गया तो कोर्ट रूम में लड़की के माता पिता और उनके भाई सभी भावुक हो गए और उन्होंने कहा कि एक लंबी लड़ाई लड़ने के बाद, एक जद्दोजहद होने के बाद आज जो है ये फैसला आया है और ये न्याय की जीत है और दिल्ली पुलिस की जीत है और ये आम जनता जो कि 16 दिसंबर से जो लोग सभी लगे हुए थे जो इंडिया गेट पे और यहाँ साकेत कोर्ट के बाहर जंतर मंतर पे, ये सभी लोग जो है संतुष्ट हैं आज की फैसला से और आज सही मायने में न्याय की जीत हुई है। दोषी वहाँ पर जो मौजूद थे फैसला सुनाए जाने के बाद दोषी जो दोषी ऐसा जघन्य अपराध करता है उसको फांसी मिले या उम्र कैद मिले उसको क्या फर्क पड़ता है। वो तो बहुत ही जो है इस फैसले को सुन करके सिर्फ चुप थे और ये बात सही है कि जो अपराधी होते हैं और अपराधी व्यक्ति को जो है इस प्रकार के जघन्य अपराध करने में डर नहीं लगता है, लेकिन रूल ऑफ लॉ, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया में जो रूल ऑफ लॉ है वो आज अपहेल्ड हुआ है और जो इंडिपेंडेंट और जुडिशियरी है वो आज अपहेल्ड हुआ है और इस फैसले से लड़की के माता पिता और संपूर्ण भारतवासी और जितने भी 16 दिसंबर के जो क्रांतिकारी थे और आप सब मीडिया का सबका बहुत बड़ा इसमें योगदान रहा। और डिफेंस लॉयर बोल रहे हैं कि ये पॉलिटिकल मोटिवेटेड, बिल्कुल गलत है। डिफेंस लॉयर का एलिगेशन बिल्कुल गलत है। ये इंडिपेंडेंस ऑफ जुडिशियरी है, जुडिशियरी पे किसी का दबाव नहीं होता है। एम्पल एविडेंस था, सफिशिएंट एविडेंस था, जैसा कि मैंने 10 तारीख को आपको बताया था कि ये एविडेंस जो है वाटर टाइट एविडेंस था और ऑनरेबल जस्टिस ने जो है 5 सुप्रीम कोर्ट के जजमेंट पे रिलाई किया। जो स्टेट वर्सेस मच्छी सिंह का केस है, बचन सिंह का केस है, धनंजय चटर्जी का केस है और केहर सिंह का केस है, जिसमें कि रेयरेस्ट ऑफ रेयर केस माना गया और इस दिल्ली गैंगरेप केस, निर्भया केस को भी उसी कैटेगरी में रेयरेस्ट ऑफ रेयर केस माना गया। इसमें रेयरेस्ट ऑफ रेयर केस में जो ग्रूसम मर्डर और रेप जो हुआ है, इतना जघन्य और घिनौना अपराध हुआ है जिसकी सजा जो है सभी अपराधियों को फांसी की सजा दी गई और न्याय की यही वसूल थी। और जो जुडिशियरी है, इसीलिए कहा जाता है जुडिशियरी इंडिपेंडेंस है। लड़की के माता पिता ने हमें इंस्ट्रक्शन दिया कि आपने जो है मीडिया को भी धन्यवाद करना है, क्योंकि मीडिया भी इस केस को उजागर करने में जो है इस केस के हर एक पहलू पर मीडिया भी साथ रही है। इसलिए लड़की के माता पिता ने और उनके भाई ने मीडिया को भी धन्यवाद कहा है। जज साहब का ऑब्जर्वेशन क्या था? अगर आप जज साहब का ऑब्जर्वेशन था कि जो इतने 2002 के बाद जो ये घटना हुई है वो सबसे ग्रूसम मर्डर है और बहुत ही डेंजरस, बहुत ही दुर्दांत घटना है और ऐसे घटना में फांसी से कम की सजा हो ही नहीं सकती है। और इसलिए ऑनरेबल जस्टिस ने जो न्याय किया है, साक्षात भगवान के रूप में
आज जो है ऑनरेबल जस्टिस ने कमरा नंबर 304 से न्याय खास तौर से पुलिस के लिए, हमारी इन्वेस्टिगेटिंग टीम के लिए ये बहुत ही सेटिस्फेक्शन का सब्जेक्ट है, क्योंकि हमने इस मामले को बहुत अच्छी तरह से इन्वेस्टिगेट किया और अच्छे ढंग से इसको प्रोसिक्यूट भी किया गया। बहुत स्पीड ट्रायल में इसको ले जाया गया। उस लिहाज से ये बहुत ही सेटिस्फैक्ट्री सब्जेक्ट बनकर आज हमारे सामने आया है। सर, काफ़ी हीनियस क्राइम माना गया था। इसमें जो एक्ट्स लगे थे वो भी काफ़ी सफिशिएंट थे फांसी के लिए। लगता है कि इस तरह की सजा का वर्डिक्ट आएगा तो आगे जाके समाज में कुछ ऐसा मैसेज आएगा कि कंट्रोल कर पाएंगे। ये दो मायनों में बड़ा महत्वपूर्ण है ये फैसला। एक तो डेफिनेटली इससे डिटरेंस का मैसेज अपराधियों के लिए जाएगा, और दूसरा एक आम आदमी का विश्वास पुलिस के प्रति, अच्छे इन्वेस्टिगेशन के प्रति, प्रोसिक्यूशन के प्रति और खास तौर से जुडिशरी के प्रति, या यूं कहिए कि पूरे क्रिमिनल जस्टिस सिस्टम के प्रति बहुत ज्यादा बढ़ा है। सर, इन इंग्लिश, सर, योर रिएक्शन ऑन दिस वर्डिक्ट, सर? We are extremely satisfied with this verdict. We were expecting that they would be given the maximum punishment, which is the capital punishment, and today's verdict has kept our hopes to the best level, and we are extremely satisfied with the justice. This type of verdict, do you think in future this type of verdict will control the crime rate? This verdict has done two things. Number one, it has sent a message of deterrence for the criminals, and number two, it has also sent a message of greater belief for the common men in the whole criminal justice system. Thank you, sir. Thank you, sir.